ఈ వ్యవసాయ యంత్ర పరికరం పేరు రోటరీ స్లాషర్ అంటారు. ప్రధానంగా ఈ రోటరీ స్లాషర్ ఒక ఉపయోగం ఏంటంటే, మన రైతులు ఖరీఫ్ వరి కోత అయిపోయాక వరి మాగాణిలోనే కోత అనంతరం వరిదుబ్బులు పొలాల్లో ఉండగానే ఈ యంత్ర పరికరాన్ని ఉపయోగించుకుంటే ఇదేంటంటే మనకి ఒక భూమి నుంచి 2 ఇంచులు లేదా 5 సెంటీమీటర్ల ఎత్తులో మనకేంటే అన్ని వరిదుబ్బుల్ని పీస్గా కత్తిరించి సమానంగా సమాంతరంగా పరుస్తుంది. దాని తర్వాత ఏంటంటే రైతు వారు ఉపయోగించుకునే సాధారణ గొర్రునే ఉపయోగించుకుని మినుములు పెసలు కానీ వాళ్ళు విత్తనం విత్తుకోవచ్చు. సో తద్వారా ఏంటంటే నేలలో ఉన్నటువంటి తేమ ఆరిపోకుండా ఉండి ఒక నెల 2 నెలల పాటు తేమ ఆరిపోకుండా ఉంటుంది. తద్వారా ఆ తేమ అనేది పెసర మినుము మొక్కలకే బాగా ఉపయోగపడుతుంది. ఈ పరికరం దీన్ని ఎలా ఉపయోగిస్తారంటే, మన ఈ పరికరానికి తక్కువలో తక్కువ 40 అశ్వశక్తి లేదంటే 40 హార్స్ పవర్ ట్రాక్టర్ అవసరం అవుతుంది. ఇదేంటంటే మన ట్రాక్టర్లో ఉన్నటువంటి పీటీఓ షాఫ్ట్కి దీన్ని కనెక్ట్ చేస్తారు. ట్రాక్టర్ పీటీఓ షాఫ్ట్ నుంచి గేర్ బాక్స్కి పవర్ వస్తుంది. ఈ గేర్ బాక్స్ నుంచి మనకి కింద ఒక 2 రకాల బ్లేడ్లు ఉంటాయి. అది ఒక 2 బ్లేడ్లు ఒక రోటార్కి బిగించబడి ఉంటాయి. ఆ 2 బ్లేడ్ ఒక పెద్ద బ్లేడ్, ఆ 2 బ్లేడ్ అంటే చాలా ఒక నిమిషానికి 200-300 ఆర్పిఎం అంటే రెవల్యూషన్స్ పర్ మినిట్ అంటారు. ఒక నిమిషానికి 200-300 సార్లు ఆ బ్లేడ్లు తిరగడం వల్ల ఏంటంటే వరి మాగాణిలో దుబ్బులు బాగా కట్ అయ్యి పీస్ అయ్యి నేలపైన సమాంతరంగా పరిచేలా ఆ బ్లేడ్లు చేస్తాయి. ఈ యంత్ర పరికరం యొక్క ధర సుమారుగా 1,10,000 వరకు ఉంటుంది. ఈ యంత్ర పరికరం అనగా ఈ రోటరీ స్లాషర్ మా ఈ వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల బాపట్ల చుట్టుపక్కల రైతులకు అందుబాటులో ఉండే విధంగా మేము పెట్టడం జరిగింది. ఎవరైనా రైతులు కావాలంటే వారు బాడుకి అదే రెంట్ రోజుకి ఒక 600 రెంట్ ఉంటుంది. ఒక రోజుకి రైతు వాళ్ళ ట్రాక్టరు తెచ్చుకుని దీన్ని తీసుకుని వెళ్ళొచ్చు. రైతులు ఎన్ని రోజులు ఉపయోగించుకుంటే అన్ని రోజులు వాళ్ళు రోజుకి 600 చొప్పున మాకు కట్టేస్తే సరిపోతుంది. సో అంతేకాకుండా రైతులు ఎవరైనా వాళ్ళకి పొలాల్లో ఇది ఎలా పనిచేస్తుందో వాళ్ళు చూడాలనుకుంటే మేము రైతుల పొలాల దగ్గరికి మా ఈ యంత్ర పరికరాన్ని తీసుకెళ్ళి ఈ యంత్రం ఎలా పనిచేస్తుందో కూడా వాళ్ళకి వివరంగా మేము చెప్తాం.